ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే భారత్ మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ఈడీ ఆయనకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఇక వనెక్స్ బెల్ అనే అక్రమ బెట్టింగ్ యాప్తో సంబంధం కలిగి ఉన్నారంటూ మనీ లాండరింగ్ కేసులో శిఖర్ ధవన్కు ప్రశ్నిస్తున్నారు. అయితే వనెక్స్ బెట్ సంస్థతో అతడు ఎండోర్స్మెంట్ చేసుకున్నాడని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోని విచారణలో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద శిఖర్ ధవన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. గత నెలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా ఈడీ ఇదే కేసును ప్రశ్నించింది. అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వనెక్స్ అవుట్ యాప్ సంస్థపై ఈడీ విస్తృతంగా విచారణ కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక యువత వ్యసనాలకు ఆర్థిక మోసాలకు నిరోధించేందుకు కేంద్రం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు ఫోన్ ద్వారా. సత్యనారాయణ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆల్రెడీ ఇప్పటికే ఇవి ఎంతో డేంజర్ అని, యువతతో చెలగాట మాడుతున్నాయని చెప్పేసి ఆల్రెడీ వీటిపై కేంద్రం కూడా వీటిని నిషేధించింది. సో ఎక్కడైతే అంటే కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతూ తర్వాత యువతపై ఒక దుష్ప్రభావాన్ని చూపుతున్నాయన్న కారణంగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం వీటిపై నిషేధం అయితే విధించింది. ప్రజెంట్ అయితే వీటిపై అంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు, ఈ ప్రమోషన్ కి పాల్గొన్నందుకు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ అందరూ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా ప్రజెంట్ అదే స్థితిలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈడీ విచారణలో ఉన్నారు. అయితే ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే దీనికి ఏదైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి యొక్క అంశాల గురించి ఈ యొక్క కేసు కింద, ఈ యాక్ట్ కింద విచారణ అయితే కొనసాగుతుంది. ఇంతకుముందు రీసెంట్ గా మాజీ క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఇదే విధంగా విచారించారు. ఆ తర్వాత వీళ్ళే కాకుండా సినీ సెలబ్రిటీస్ కూడా రాణా దగ్గుబాటు కావచ్చు, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, అలాగే మంచు లక్ష్మి, వీళ్ళందరినీ కూడా ఈడీ గతంలో ఇలాంటి గేమ్స్ ని ప్రమోట్ చేసినందుకు మాత్రం విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఇవే కాకు గతంలో కూడా అంటే ఒక 2 months బ్యాక్ లో కూడా యూట్యూబర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల్లో ఏవైతే ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్న కారణంగా దాదాపుగా 11 మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకు ఈ రకంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పై నిషేధము అంటే దాదాపుగా సరదాగా మొదలైనటువంటి ఈ యొక్క ఆట, ఆన్లైన్ గేమ్ అనేటటువంటిది చిన్న మొత్తంతో సరదాగా మొదలై ఆ తర్వాత పెద్ద మొత్తంలో దాదాపుగా అంటే ఆత్మహత్యలు అంటే పూర్తిగా కుటుంబాలు రోడ్డున పడి కుటుంబాలు ఎవరైతే గేమ్స్ కి బానిస అయినటువంటి ఒక వ్యక్తులు ఉంటారో ఆత్మహత్యలు చేసుకునేంత వరకు కూడా మరి ఈ యొక్క గేమ్స్ వెళ్ళడంతో ప్రభుత్వం సీరియస్ గా దీన్ని పరిగణించి ఆ తర్వాత దీనిపై నిషేధం అయితే కేంద్రం విధించింది. ఎందుకంటే సెలబ్రిటీలు ఎప్పుడైతే ఉంటారో యువత ఆకర్షితులు అవుతారు. సెలబ్రిటీలు దేనైతే ప్రమోట్ చేస్తుంటారో ఆ సెలబ్రిటీలు ప్రమోట్ చేసినటువంటి యొక్క ఏవైనా సరే అంటే వాళ్ళు ప్రమోట్ చేసిన ప్రతి వస్తువు కూడా ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే తమ అభిమాన హీరో లేదా అభిమాన క్రికెటర్ దీన్ని వాడుతున్నాడు కాబట్టి మేము కూడా అదే వాడాలి, దీన్ని ప్రమోట్ చేశారు కాబట్టి మేము దానిలో పాల్గొనాలనేటువంటి ఒక ఉత్సుకత ఈ యొక్క యువతలో ప్రధానంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు అలాంటి గేమ్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపుతూ మరి అలాంటి గేమ్స్ కి బానిసైపోతూ కుటుంబాలని రోడ్డున పడేసుకుంటున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో సాయి కుమార్ అనే వ్యక్తి కూడా మరి ఇదే కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఏదైతే రీసెంట్ గా ఒక పెద్ద కుంభకోణం, SBI బ్యాంకులో కుంభకోణం జరిగినటువంటి ఒక సంఘటనలో కూడా ఎవరైతే కుంభకోణానికి పాల్పడినటువంటి ఒక క్యాషియర్ అతను కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ లో 50 లక్షలు పోగొట్టుకుని ఆ తర్వాత 15 కోట్ల కుంభకోణానికి దారితీసినట్టుగా కూడా మనకు ఆయన మాటల్లోనే మనం అయితే గతంలో ఇటీవల విన్నాం. అంటే ఓ రకంగా ఇదంతా ఇలాంటి గేమ్స్ కనుక ప్రమోట్ చేయకపోతే, ఇలాంటి గేమ్స్ కనుక నిషేధించినట్టయితే ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నటువంటి ఆలోచనతోనే మరి ఇలాంటి గేమ్స్ మీద ఆన్లైన్ పరంగా బెట్టింగ్ యాప్స్ పైన ఒక కొరడా అయితే కేంద్రం జలిపించింది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి కూడా ఆర్థికవేత్తలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే యువత ప్రధానంగా చెడు మార్గం పట్టకుండా ఉండేటటువంటి ఒక అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆటల్ని పూర్తిగా నిషేధిస్తేనే మంచిది అనేటటువంటి ఒక ఆలోచనలో కూడా ఇటు పేరెంట్స్ అలాగే ఆర్థికవేత్తలు తర్వాత డాక్టర్స్ కూడా ఇదే విధమైన ధోరణితో ఉన్నారు. కాబట్టి
ఇలాంటి ఆటగాళ్ళకి అంటే ఇప్పుడు ఇలాంటి ఎవరైతే శిఖర్ ధవన్ కావచ్చు, లేదంటే సురేష్ రైనా కావచ్చు, మిగతా ఒక్కసారి ఇలాంటి వాళ్ళ మీద ఒక విచారణ ఎదుర్కొన్న తర్వాత అంటే ఒకవేళ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏమైనా అంటే కంటికి కనపడకుండా కొనసాగేటటువంటి రహస్యంగా కొనసాగేటటువంటి ఒక ఆటలు ఏమైనా ఉన్నప్పుడు కూడా అలాంటి వాటికి ఎవరైనా ప్రమోట్ చేయడానికి మాత్రం వెనుకడుగు వేసేటటువంటి ఒక అవకాశం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈడీ విచారణ ఎదుర్కొంటే ఒక రకమైన భయం ఉంటుంది సెలబ్రిటీలో. కాబట్టి వాళ్ళలో కూడా ఆ ప్రమోషన్ కి అంటే ప్రధానంగా అంబాసిడర్స్ గా బ్రాండ్ అంబాసిడర్స్ గా వెళ్లే ముందు దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు, ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి ఒక ఆలోచన చేసుకొని అలాంటి విషయంలోనే వాళ్ళు కూడా ఒక మంచి అంటే యువతకు నష్టం కలిగించినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ప్రమోట్ చేసేటటువంటి ఒక ఆలోచన కూడా ఇలాంటి సెలబ్రిటీల్లో ఒక రకమైన మార్పు అయితే తీసుకొస్తుంది. ఎందుకంటే ఈడీ విచారణ ఎదుర్కొన్నందుకు ఒక రకమైనటువంటి ఒక సమాజంలో ఈ ఎదుర్కొన్నారనేటువంటి ఒక అపవాదం అయితే ఆ సెలబ్రిటీల పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక ముందు కూడా అంటే భవిష్యత్తులో మరేదైనా యాప్స్ కి కానీ మరేదైనా